గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాలలో శ్రీ వేణుగోపాలుని ముగ్ధ మనోహర దర్శనం. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో భక్తుల ఆనంద నందనం. స్విమ్స్ ఆసుపత్రికి 2 అధునాతన వైద్య పరికరాలు. ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇకపై మరింత సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా భూతవాహన సేవ. వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి విశేష దర్శనం. స్వర్ణ పుష్పార్చనలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహుని ఉత్సవ వైభవం. జై నారసింహ స్మరణతో మార్మోగిన సింహాచల క్షేత్రం. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం సందర్భంగా శ్రీ వేణుగోపాలునికి అభిషేకోత్సవం జరిగింది. సకల దేవత స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి ఆషాఢ మాసం శుక్రవారం శుభవేళ అర్చకులు ఆగముక్తంగా అభిషేకాలను జరిపారు. గామిడై పారిదెంచి కాగిడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి వెట్టి చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవువాని వెట్టు వెట్టరే చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవువాని వెట్టు వెట్టరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడువాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడువాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. అనంతరం స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన తగబెట్టి ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన తగబెట్టి. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 అధునాతన పరికరాలను గురువారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో ఈ పరికరాలను రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన వైద్యాలయంగా రూపుదిద్దుకుంది. స్విమ్స్ ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందిన ఈ వైద్య కేంద్రం టీటీడీ పరిపాలన పరిధిలోకి వచ్చాక ఎంతగానో మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంది. స్విమ్స్ ఆసుపత్రికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా రోగులు ప్రతిరోజు వచ్చి వైద్య సేవలను పొందుతున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్న స్విమ్స్ ఆసుపత్రిలో 2 అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎంఆర్ఐ స్కానర్, సిటీ సిమ్యులేటర్ స్కానర్లు అందుబాటులోకి తీసుకువచ్చారు.
స్విమ్స్ ఆసుపత్రిలోని శ్రీ పద్మావతి ఓపీడీ బ్లాక్ లో గురువారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ స్కానర్లను ప్రారంభించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద పూజలు నిర్వహించిన చైర్మన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంఆర్ఐ, సిటీ సిమ్యులేటర్ స్కానర్లను లాంఛనంగా ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. ఆపై శ్రీ పద్మావతి ఆడిటోరియంలో జరిగిన సమావేశాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రోగుల కల్పతరువుగా స్విమ్స్ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి తమ పాలక మండలి ఎల్లవేళలా చేయూతనందిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు స్విమ్స్ కి. ఎందుకంటే ఇది స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి సంస్థ. దీన్ని ముందుకు తీసుకొని పోవాలి ఎలాగైనా అని చెప్పే ఉద్దేశంతో ఒక నలుగురు ఎక్స్పర్ట్ వాళ్ళతోని ఒక కమిటీ వేసి దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే దాన్ని వేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని సుదీర్ఘంగా చర్చించాము. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని ఏ విధంగా చేయాలి అంటే మీరు ఏమైనా చేయండి, స్విమ్స్ని మీరు కాపాడాలి, సో యూ గో హెడ్ అని అన్నారు ఆయన. అదేవిధంగా నెక్స్ట్ బోర్డు మీటింగ్లో పెట్టి ఇవన్నీ కూడా శాంక్షన్ చేసి ఫుల్ ఫ్లెడ్జెడ్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈరోజు ఐఓసిఎల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు 22 కోట్లు పెట్టి సిటీ స్కాను, తర్వాత ఈ ఎంఆర్ఐ స్కానర్ ఈ రెండు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రివర్యులు హర్దీప్ సింగ్ పూరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను టీటీడీ నుంచి స్విమ్స్. ఎందుకంటే వారు ఎంతో సౌజన్యంతో వారి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, నిరంతరం కృషి చేస్తున్నాం. అదేవిధంగా స్విమ్స్కి కుమార్ గారు ఏది అడిగినా ఇంతవరకు కూడా నో అని చెప్పలేదు మేము బోర్డు. ఆయన కూడా నిరంతరం కృషి చేస్తున్నాడు. స్విమ్స్ని పూర్వవైపు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఆయన కృషి అభినందనీయం. అదేవిధంగా ఐఓసిఎల్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలనేది ఈ స్విమ్స్ యొక్క మేనేజ్మెంట్, ఆ తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, వాళ్ళ మీద ఆధారపడి ఉంది. పేషెంట్ని ఒక మంచి వైద్యం అందించి వాళ్ళకి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తే మనం పూర్వవైభవం వస్తుందని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. ఆ దిశగా అడుగులు వేద్దాం. ఓం నమో వెంకటేశ్వర. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుమల తిరుపతి దేవస్థానం దాతల సహకారంతో స్విమ్స్ ఆసుపత్రి అన్ని హంగులను సమకూర్చుకుంటుందని తెలిపారు. మొదటి నుంచి కూడా ఇప్పటిదాకా తిరుమల తిరుపతి దేవస్థానం వారు దాదాపు 450 కోట్ల ఆర్థిక సాయం చేయటం జరిగింది స్విమ్స్కి. తరువాత చైర్మన్ గారు శ్రీ బిఆర్ నాయుడు గారు వచ్చాక మాకు సాలీనా ఇస్తున్న 70 కోట్లు కాకుండా మరొక 70 కోట్లు అదనంగా ఇచ్చి మరింత డాక్టర్లని, నర్సెస్ని, టెక్నీషియన్స్ని సమకూర్చుకొని ఎన్టీఆర్ గారు ఏ దివ్యాశయంతో దీన్ని ప్రారంభించారో దాన్ని ఇంకా అత్యున్నతంగా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి సంకల్పంతో వారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారికి, వారి నేతృత్వం వహిస్తున్నటువంటి టీటీడీ ధర్మకర్తల మండలికి మేము స్విమ్స్ కుటుంబం అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిసారి ఎంఆర్ఐ ప్రైమ్ మినిస్టర్
స్వాస్థ్య యోజన కింద 2014లో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిగా ఇక్కడ స్విమ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కొత్త టెక్నాలజీ రావడము, దాంతో కొత్త మెషిన్ అవసరమైంది. అది దాదాపు 22 కోట్లు అని అంటే మన IOCL వారు 14 కోట్లు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మరొక 7 కోట్లు బాలాజీ ఆరోగ్యవర ప్రసాదిని అని భక్తులందరూ స్వామికి ఇచ్చినటువంటి ఆ దానాలతోటి వచ్చినటువంటి ఆ రీసెర్చ్ ఫండ్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సిటీ సిమ్యులేటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల కేవలం గవర్నమెంటే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా సామాజిక బాధ్యతతో IOCL 22 కోట్లు మనకు ఈరోజు ఉదారంగా దానం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యున్నతమైనటువంటి స్పాన్సరర్గా నిలిచినందుకు వారి అందరికీ, వారి యాజమాన్యానికి మనందరి తరఫున, స్విమ్స్ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్ వి సతీష్ కుమార్, ఇతర ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ సతీష్ కుమార్ టీటీడీ చైర్మన్ తో పాటు ప్రముఖులను సత్కరించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సతీష్ కుమార్ ను సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవలో శుక్రవారం కర్ణాటక హైకోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి కామేశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సమేతంగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని దర్శించుకున్నారు. వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారు భూతవాహనంపై భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో వల్లి దేవసేన సమేత స్వామివారిని బంగారు రత్నాభరణాలు, గజపుష్పమాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలతో విశేష హారతులు సమర్పించారు. అనంతరం ఉత్సవాలను భూతవాహనంపై ఆసీనులను చేసి భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు కుమారస్వామి వారిని కనులారా దర్శించి హరోం హర నామస్మరణలతో పరవశులయ్యారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. భక్తవత్సలుడైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుడు స్వర్ణ పుష్పార్చనలో తేజో విరాజితంగా శోభిల్లారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు 108 బంగారు పుష్పాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. మండపంలో విశేష అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం 108 బంగారు పుష్పాలతో స్వామి అమ్మవార్లకు అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో నెలవైన శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం వార్షిక పవిత్రోత్సవాలకు ముస్తాబవుతోంది. జూలై 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ కోదండరాముని పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేస్తోంది.
జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని తదనంతరం జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. యుగ యుగాల చరిత్రను సొంతం చేసుకుని భక్తుల పుణ్యధామంగా వెలుగొందుతున్న శ్రీ కోదండరామాలయం విశేషాలు, పవిత్రోత్సవాలపై ఎస్వీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిరుపతి మహానగరంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం విలసిల్లుతోంది. ఈ ఆలయంలో సీతమ్మ తల్లి రామచంద్రస్వామి వారికి కుడివైపు, లక్ష్మణస్వామి వారు రామచంద్రమూర్తికి ఎడమ వైపున దర్శనమివ్వడం విశేషం. వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఈ ఆలయానికి సమీపంలోని శ్రీరామచంద్ర పుష్కరిణి ప్రాంతంలో నడయాడినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇందుకు గుర్తుగా జాంబవంతుడు ఇక్కడ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామిని ప్రతిష్ఠించారని కథనం. తదనంతరం కలియుగ ఆరంభంలో జనమేజయ చక్రవర్తి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. 1933వ సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంను టీటీడీ పాలనా పరిధిలోకి తీసుకువచ్చారు. శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులను నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏటా ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలకు జూలై 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం నిర్వహించి అంకురార్పణ చేస్తారు. జూలై 20వ తేదీ ఉదయం 8:30 యాగశాలలో వైదిక క్రతువులను నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరుగుతుంది. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు సీతారామ లక్ష్మణులకు బంగారు తెరిచి ఉత్సవం కనుల పండుగ జరుగుతుంది. ఇక రాత్రి 7 గంటల నుండి 9:30 వరకు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం నిర్వహిస్తారు. జూలై 21వ తేదీ ఉదయం 8:30 యాగశాలలో వైదిక క్రతువులు, ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 12 నుండి 12:45 వరకు పవిత్ర సమర్పణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు తిరుచి ఉత్సవం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు యాగశాలలో వైదిక క్రతువులు జరుగుతాయి. ఇక జూలై 22వ తేదీ ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో వైదిక క్రతువులు నిర్వహించిన అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు తిరుచి ఉత్సవం నిర్వహిస్తారు. ఆపై రాత్రి 9 గంటలకు యాగశాలలో మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. శ్రీ కోదండరామస్వామి వారి పవిత్రోత్సవాలలో 500 రూపాయలు చెల్లించి 2 భక్తులు పాల్గొనవచ్చు. పవిత్రోత్సవాలలో పాల్గొన్న భక్తులకు ఒక రవిక, ఉత్తరీయం, పవిత్ర మాలను టీటీడీ ప్రసాదంగా అందజేస్తుంది. శ్రీ కోదండరామస్వామి వారి పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొని కోదండధారి అయిన శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ కుమార క్షేత్రం మోపిదేవిలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే నిత్య పూజలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలోని యాగశాలలో సుందరంగా అలంకరించి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజ, గణపతి పూజలను వేడుకగా జరిపారు. ఆపై పవిత్రాలకు ధాన్యాదివాసాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులు సమర్పించారు. కడప ఖాజీపేటలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆషాఢ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి బృహత్ మూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి పసుపు, చందనం సమర్పించి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం చేసి ధూపదీప నివేదనలతో మహామంగళహారతులు సమర్పించారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. అందరి వశమా హరినెరుగా కందువగను కడుగాని ఎరగడు. అందరి వశమా హరినెరుగా కందువగను కడుగాని ఎరగడు. అందరి వశమా హరినెరుగా. అనంతపురం 3వ రోడ్డులో ఉన్న ఉడిపి శ్రీకృష్ణ వాదిరాజ మఠంలో విశేష అర్చనలు జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మఠంలోని శ్రీకృష్ణ స్వామివారికి, శ్రీ వాదిరాజస్వామి మూల బృందావనానికి నిత్య పూజలు జరిపారు. తరువాత మూల బృందావనానికి శ్రీకృష్ణుడు, శ్రీ ఆంజనేయ స్వామివార్లను చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ గౌరీ సమేత శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి ఆలయంలో 15వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. అర్చకులు ఆలయ ప్రాంగణంలో నవకలశ స్థాపన జరిపి పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు చేశారు. తరువాత శ్రీ దక్షిణామూర్తి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి 108 ద్రవ్యాలను పూర్ణాహుతిగా సమర్పించారు. ఆపై శ్రీ గౌరీ సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి శుద్ధ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అష్టోత్తర పూజలు నిర్వహించి కుంభ, నక్షత్ర, పంచహారతులు అందజేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో కొలువైన పురాతన శ్రీ బాలాంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ బాలాంజనేయ స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి గోక్షీరం, పెరుగు, పంచదార, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు,
రంజిక మతంగ పర్వత హనుమంతుడు అంజనా తనయుడైన హనుమంతుడు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో కొలువైన శ్రీ చాముండేశ్వరి దేవి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. నిత్య ఉపచారాలను నిర్వహించిన తరువాత అర్చకులు అమ్మవారికి పసుపు జలాలతో అభిషేకం చేశారు. తరువాత శ్రీ చాముండేశ్వరి దేవికి పట్టు వస్త్రాలు, వర్ణశోభిత పుష్పమాలలు, వాలు జడతో దివ్య శోభితంగా అలంకరణలు చేశారు. సహస్రనామాల సహితంగా పుష్పార్చన నిర్వహించారు. భక్తులు దీపారాధనలతో అమ్మవారిని సేవించి పరవశులయ్యారు. ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలోని శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో పంచామృతాభిషేకం వేడుకగా జరిగింది. స్వామివారికి నిత్య ఉపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు పాలు, పెరుగు, తేనె, విభూది, పంచదార, పసుపు, గంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి పలు రకాల ఫలరసాలతో వేడుకగా అభిషేకం చేసి కర్పూర హారతులు అందజేశారు. ఇక దక్షిణాయనం పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ తన శిష్య బృందంతో కలిసి సమీపంలోని తుంగభద్ర నదిలో వేద మంత్రోచ్చారణల నడుమ పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం తుంగభద్ర నదీ జలాలను స్వామీజీ భక్తులపై ప్రోక్షణ చేశారు. జ్ఞానప్రదాత శ్రీ మేధ దక్షిణామూర్తి స్వామివారిని అభిషేకంతో సేవించి విద్యార్థులు తరించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో కొలువైన శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి ఆలయంలో శ్రీ మేధ దక్షిణామూర్తి స్వామివారు ఉపాలయంలో కొలువుదీరి ఉన్నారు. ఈ క్రమంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విద్యార్థులు గురుదక్షిణామూర్తికి పలు రకాల ద్రవ్యాలతో స్వయంగా అభిషేకం జరుపుకుని విద్యాబుద్ధులు ప్రసాదించు స్వామి అని వేడుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 63,897 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,500 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,66,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.